ఎలా చేశానంటే చందు గైడెన్స్లో చేశాను. చందు అన్నట్టు ఇది నిజంగా జరిగిన ఒక కథ. ఫస్ట్ మనకు స్టోరీగా వచ్చి మేము ఆ స్టోరీ విని బాగా ఎక్సైట్ అయ్యి ఆ తర్వాత చందు ఒక స్క్రీన్ ప్లే ఒక సినిమాటిక్ లాంగ్వేజ్లోకి తీసుకొచ్చాడు. ఆ టైంలో ఆబ్వియస్లీ నేను రాజు క్యారెక్టర్కి చాలా దూరంగా ఉంటాను రియల్ లైఫ్లో. యూనో వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ యాస, వాళ్ళు చేసే పనులు, వాళ్ళ ఎవ్రీడే లైఫ్ స్టైల్కి చాలా దూరంగా ఉంటా. సో మనం శ్రీకాకుళంకి వెళ్ళి కొన్ని రోజులు అక్కడ స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో దగ్గరగా ఉండి వాళ్ళని బాగా అబ్జర్వ్ చేసి ఎక్సర్సైజ్ చేయటం బాగా హెల్ప్ అయింది నాకు. సో దానివల్ల నేను బాగా అర్థం చేసుకున్నా వాళ్ళు ఎలా ఉంటారు ఏంటనేది. సో మీరు ఏదైతే చెప్పారో ఈ పాకిస్తాను ఈ ఎపిసోడ్స్ అన్నీ అది నిజంగా కథలో ఉన్నాయి. సో జస్ట్ ఒక సినిమాటిక్ గిమిక్ కోసం మనం అది క్రియేట్ చేయలేదు. సో నిజంగా ఉన్నాయి కాబట్టి ఏదో ఒక ఆనెస్టీ ఉంది దాంట్లో. సో ఒక యాక్టర్కి అంత ఆనెస్ట్ కంటెంట్ దొరికినప్పుడు మోటివేషన్ లెవెల్స్ బాగా హై ఉంటాయి. నా క్యారెక్టర్కి వచ్చేసరికి ఐ థింక్ మనం డిస్కస్ చేసినప్పుడు వీ వర్ ట్రైంగ్ టు సీ ఈ ఉన్న సీన్లో ఎలా కొంచెం కొత్తదిగా మనం చూపించగలుగుతాము. అప్పుడు ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళు ఏం లోపల పెట్టుకోరు, చాలా ఓపెన్గానే ఉంటారు, వాళ్ళకి ఏం మనసులో ఉందో అది బయట చెప్తారు. అండ్ ది వెరీ అన్ఫిల్టర్డ్ అని చెప్తారు కదా. ఏంటి అంతా నేను అలానే అడగబోతున్నానండి మిమ్మల్ని, మనసులో ఏం పెట్టుకోకుండా అడిగేస్తానండి అన్ని. అదే సో అలానే క్యారెక్టర్స్ని కూడా చేశారు. మీరు సాంగ్స్ టీజర్స్ ఏది చూసినా ఫోన్ మీద ఎక్కువ షార్ట్స్ ఉంటాయి, సెల్ ఫోన్తో. ఎందుకంటే నిజంగా రాజు క్యారెక్టర్ 9 నెలలు అలా సముద్రంలోనే ఉంటాడు. ఓన్లీ 3 నెలలు ఊరు శ్రీకాకుళంకి వచ్చి సత్యత బుచ్చితల్లితో ఉంటాడు. సో ఇంకా ఆయన ఆ 9 monthsలో కూడా వాళ్ళు జట్టీకి వచ్చిన ఆ 2 రోజులకే ఫోన్ సిగ్నల్ జట్టీకి వచ్చి ఆ 2 రోజులే ఫోన్ సిగ్నల్ ఉంటుంది. సో ఇవన్నీ నేను నిజంగా అక్కడికి వెళ్ళి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ విన్నప్పుడు ఎలా ఉంటారు వీళ్ళు, అసలు ఇద్దరు ఇంత ప్రేమించుకొని పెళ్లి చేసుకొని ఇంత డిస్టెన్స్తో ఎలా మేనేజ్ చేస్తారు, ఎలా ఉంటారు అనేది అది చాలా చాలా పోయిటిక్గా అనిపించింది వాళ్ళ స్టోరీస్ విన్నప్పుడు.